హాసిని కిరణ్స్ హోమ్ అండ్ కిచెన్ ప్రేక్షకులకి స్వాగతం. చికెన్ ఈ పేరు వింటేనే మనసంతా నాన్ వెజ్ వైపు లాగేస్తుంది. అలాంటి తండూరి చికెన్ అంటే చెప్పనవసరం లేదు. ఈ రెసిపీని చూస్తూ చికెన్ ఎట్లా చేసుకోవాలో తెలుసుకుందాం. సో మీరు హ్యాపీ ఉంటారు, మీరు వండే చికెన్ కూడా చాలా గర్వంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు వండే చికెన్ కర్రీ కాకుండా ఈసారి తండూరి చికెన్ అయినందుకు. రెస్టారెంట్ టేస్ట్ ఏమాత్రం మిస్ అవ్వకుండా కుకింగ్ని ఎంజాయ్ చేస్తూ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చికెన్ 2 పీసెస్, అయితే డ్రమ్ స్టిక్స్ అంటారు ఆర్ లెగ్ పీసెస్ అంటారు, తీసుకొని ఆల్మోస్ట్ ½ కిలో ఉన్నాయి ఈ 2 పీసెస్. తీసుకొని బాగా వాష్ చేసుకోండి. కొంచెం వెనిగర్ అండ్ ఎక్కువ వాటర్తో వాష్ చేస్తే మీకు నీచు వాసన అనేది పోతుంది. ఆ తర్వాత చికెన్కి ఇట్లా డీప్ కట్స్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చూపించాను కదా, అట్లా డీప్ కట్స్ పెట్టుకుంటే మ్యారినేషన్ అనేది మంచిగా వెళ్ళి చికెన్ సూపర్ టేస్ట్ వస్తుంది. మ్యారినేషన్కి పెరుగు, చిల్లీ పౌడర్ మనం ఆల్రెడీ రెడ్ చిల్లీస్ వేసుకున్నాం హోమ్ మేడ్ తండూరి మసాలాలో, సో అది చూసుకుని యాడ్ చేసుకోండి. అండ్ ఈవెన్ కొరియాండర్, జీరా పౌడర్ అండ్ పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాము. సో కొంచెం ఘాటు తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఆ తర్వాత తండూరి మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్, లెమన్ జ్యూస్ అండ్ కొంచెం పసుపు అండ్ బటర్ ఆర్ ఆయిల్ వేసుకుని ఈ మిక్స్చర్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. మనం డీప్ కట్స్ చేసుకున్నాం కాబట్టి ఈ మసాలా అంతా కూడా చికెన్కి డీప్గా వెళ్ళి మంచిగా మ్యారినేట్ అవుతుంది. ఆ తర్వాత ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. కొంచెం ఫుడ్ కలర్ అండ్ సాల్ట్ కూడా ఉప్పు తగినంత వేసుకోండి. ముందే చెప్పినట్టు ఇక్కడ నేను యాడ్ చేసిన కొరియాండర్ అండ్ జీరా పౌడర్ ఇట్స్ ప్యూర్లీ ఆప్షనల్. మనం తండూరి హోమ్ మేడ్ మసాలాలో ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేసుకొని 5 to 6 అవర్స్ ఫ్రిడ్జ్లో రిఫ్రిజిరేట్ చేయాలి. ఇన్ కేస్ అంత టైం లేదు అంటే మినిమం 2 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని బటర్ అండ్ ఆయిల్ అప్లై చేసుకుని ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని లో ఫ్లేమ్ మీద 30 to 40 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసుకొని ఎవ్రీ 10 మినిట్స్ చికెన్ని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి. మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఆ ఎక్స్ట్రా మ్యారినేషన్ అంతా కూడా ప్యాన్కి స్టిక్ అవుతూ ఉంటుంది. సో మీ దగ్గర స్పూన్ కానీ, స్పాచులా కానీ, టాంగ్స్ కానీ ఏదైనా ఉంటే ఆ మ్యారినేషన్ అంతా కూడా ఇట్లా స్క్రేప్ చేసుకోండి, బర్న్ అవ్వకుండా. ఆఫ్టర్ 30 మినిట్స్ చికెన్ మీకు సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఐదర్ ఫోర్క్ ఆర్ ఒక స్పూన్ తీసుకుని చికెన్ కుక్ అయిందో లేదో ఈ స్టేజ్లో చెక్ చేసుకోండి. డెఫినెట్లీ కుక్ అవ్వకపోతే కనుక ఇంకొక 10 మినిట్స్ మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం మీకు 2 టెక్నిక్స్ చూపిస్తున్నాను, చూడండి. మీ దగ్గర ఇట్లాంటి గ్రిల్ ఏదైనా ఉంటే దానికి బటర్ కానీ ఆయిల్ కానీ గ్రీస్ చేసుకొని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద చికెన్ని 5 మినిట్స్ వరకు వెంటనే ఫ్లిప్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సో చికెన్కి ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎలక్ట్రిక్ గ్రిల్ ఉంటే కనుక అది ఈజీగా ఆటోమేటిక్గా అయిపోతుంది. ఇన్ కేస్ ఎలక్ట్రిక్ గ్రిల్ లేని వాళ్ళకి ఈ టెక్నిక్. 2 పీసెస్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద వెంటనే ఫ్లిప్ చేసుకుంటూ ఓవర్ బర్న్ అవ్వకుండా చూసుకోండి. ఇప్పుడు మీకు ఇంకొక టెక్నిక్ చూపిస్తున్నా. అది ఏంటంటే చార్కోల్ ఆర్ బొగ్గు. ఇట్లా చార్కోల్ని స్టవ్ మీద పెట్టి నిప్పులు వచ్చే వరకు కూడా బర్న్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ 5 to 10 మినిట్స్ పడుతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు బ్లో చేస్తే మీకు ఆ రెడ్డిష్ నిప్పులు అనేవి కనిపించాలి చార్కోల్లో. అట్లా సో చార్కోల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ కుక్ చేసుకున్న చికెన్ పీసెస్ని ఫ్రైయింగ్ ప్యాన్లో పెట్టుకుని చార్కోల్ని ఒక చిన్న బౌల్లో పెట్టుకొని అండ్ బటర్ వేసి
లిడ్ క్లోజ్ చేయాలి. అట్లా క్లోజ్ చేయడం వల్ల చార్కోల్కున్న స్మోకీ ఫ్లేవర్ అంతా కూడా చికెన్కి బాగా పడుతుంది. ఇట్లా 5 to 10 మినిట్స్ వరకు వదిలేయాలి చికెన్ని చార్కోల్తో పాటు. సో చికెన్కి మొత్తం స్మోకీ ఫ్లేవర్ అంతా మంచిగా అట్రాక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత చికెన్ని రెడీ అయిపోయిన వేడివేడి తండూరి చికెన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మింట్ చట్నీతో సర్వ్ చేసుకోవాలి. ఈ తండూరి చికెన్కి సూపర్ కాంబినేషన్ ఈ మింట్ చట్నీ అనేది. మా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. బట్ ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అనేది ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాం. సో తండూరి మసాలా కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాము. తప్పకుండా హోమ్మేడ్ తండూరి మసాలా ట్రై చేయండి విత్ మింట్ చట్నీ అండ్ తండూరి చికెన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.